మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడుగా నిలబడినగా మిన్నైన మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్మకి స్వరం ఇచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లరా, యేసు ప్రభు వారి జన్మము తర్వాత మరి దేవుని యొక్క దూతలు మరి గొర్రెలకు మరి తన యొక్క ప్రభు యొక్క జన్మ సువార్తమానం తెలిసిన సందర్భాన్ని చదువుకున్న మొట్టమొదటిగా చూసిన పిల్లరా, ఈ లూకా సువార్తికుడు మరి నేను ఈ 2 వారాల నుంచి బాగా చెప్తున్నా. ఐ మేడ్ ఎ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్. నేను శ్రద్ధగా పరిశోధించి ప్రభువుని గురించి రాశానంటాడు. మరి ఎవరు రాయని సంగతులు మరి ఇక్కడ లూకా రాస్తున్నట్టుగా చూస్తాం. దిస్ ఈస్ ది థర్డ్ కమింగ్ ఆఫ్ ది ఏంజల్స్. మొదటి జకరియా దగ్గరికి వచ్చి యోహాను యొక్క జన్మను గురించి ప్రకటించినట్టుగా చూస్తాం మొదటి అధ్యాయంలో. ఆ తర్వాత మరియ దగ్గరికి మరి దేవుని దూత గాబ్రియలు దూత వెళ్ళినట్టుగా చూస్తాం. మరి చూడరా, ఈ సందర్భాన్ని గమనిస్తే గాబ్రియలు దూత మరియతో తెలియజేసినట్టుగా మరియ గర్భముని ధరించి ఒక కుమారుని కన్నదంటారు. మరియ యొక్క దేవుని వాక్య భావంలో మనం క్రిస్మస్లో ఉన్నాం కాబట్టి మరియ యేసు ప్రభుని జన్మించినప్పుడు కొన్నిసార్లు నిజంగా చెప్తాము, ఇట్ వాజ్ వెరీ టఫ్ సిచ్యువేషన్స్. ఎందుకంటే అక్కడి నుంచి యోసేపు మరియలు బెత్లెహేమ్ నజరేతులో కార్యం జరిగింది. నజరేతు నుంచి బెత్లెహేమ్లోకి వెళ్ళాడు. బెత్లెహేములో యేసు ప్రభు వారు జన్మించవలసి ఉన్నది. ఎందుకంటే పిల్లలు అక్కడ సెన్సెక్స్ తీయడానికి తీసినప్పుడు యోసేపు యూదా గోత్రపు వాడు కాబట్టి యూదా గోత్రపు వాళ్ళందరూ కూడా బెత్లెహేమునికి వెళ్ళి తాము నమోదు చేయించుకోవాలి కాబట్టి ఆయన వెళ్ళవలసి ఉంది. ఆయనతో పాటు ఆయనకు ప్రధానము చేయబడ్డ మరియ కూడా వెళ్ళవలసి ఉంది. అప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆ మరియకు ప్రసవ దినములు సమీపించి ఉన్నాయంట. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈరోజు మనందరం ఈరోజు చాలాసార్లు దేవుణ్ణి నిజంగా ఎందుకు మన దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మెయిన్ కాజ్ పక్కకి వెళ్ళిపోయింది. ఏమొస్తుందమ్మా? ఆల్టర్నేటివ్ కాజ్ వచ్చేసింది. చాలాసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చామంటే విశ్వాసుల యొక్క ప్రార్థనలా ఉంటుందమ్మా. ఎంతసేపు కూడా నాకున్న ఇబ్బంది తొలగిపోవాలి, అంతే కదమ్మా కాన్సెప్ట్. నాకు అనారోగ్యం ఉంటే అనారోగ్యం వెళ్ళిపోవాలి, నాకు ఆర్థిక ఇబ్బంది ఉంటే ఆర్థిక ఇబ్బంది వెళ్ళిపోవాలి, నాకు పెళ్లి సమస్య ఉంటే పెళ్లి సమస్య తీరాలి, నాకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య వీ వాంట్ ఆల్వేస్ కంఫర్ట్ లైఫ్. కానీ ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే మరియ యోసేపు బెత్లెహేముకి వెళ్ళారో దే వేర్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ కదా, అవునా కదా, అవుట్ ఆఫ్ కంఫర్ట్లో. ఎందుకంటే చూసినప్పుడు అక్కడ మనందరూ తెలిసిందంటే వాళ్ళకి ఎక్కడో ఉండడానికి స్థలం దొరకలేదంట. కొన్నిసార్లు నిజంగా దేవుడు కదా అంత శక్తిమంతుడు, సృష్టికర్త, సర్వాధికారి, ఆయనకు ఒక చోటు దొరకలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి ఒక పశువుల కొచ్చములో మరియ యేసు ప్రభువునకు జన్మనివ్వడము నిజంగా చాలా ఆశ్చర్యమైన విషయమే కదా. ఇట్ వాస్ కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా ప్రార్థన ఉన్నప్పుడు ఇంత అన్కంఫర్టబుల్ పొజిషన్లో నువ్వు జన్మించాల్సిన పరిస్థితి ఏమో. God became uncomfortable to make us comfortable. Hallelujah. చెప్పినందరూ కంఫర్టబుల్ అవుతారు. చెప్పనుల సంగతి నేను గ్యారంటీ. క్రిస్మస్ రోజు అదే కాదు, క్రిస్మస్ రోజు కూడా ఏంటి గ్యారంటీ, అందరూ కంఫర్టబుల్. Hallelujah. God made himself uncomfortable so that we can be comfortable. నిజంగా పత్రికల్లో పౌలు రాస్తున్నప్పుడు God of all comforts అంటాడు. యేసు ప్రభువుని గురించి మాట్లాడు. He is a God of all comforts. అందుకే పౌలు రాస్తాడు, ఫిలిప్పీ పత్రికలు రాస్తున్నప్పుడు ఒక చక్క మాట అంటాడు మై గాడ్ విల్ సప్లై ఆల్ యోర్ నీడ్స్ అంటాడు. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది పౌలు ఎంత అంటాడు, ఆయన అంటాడు యోర్ గాడ్ అన్నాడు, మై గాడ్ అంటాడు. కొన్నిసార్లు నిజంగా పిల్లలు దేవుని ఓన్ చేసుకుంటూ పౌలు అంటాడు మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అంటాడు. పిల్లలు అందులో ఒక దేవుని వాక్య భావం. నిజంగా అలాంటి పరిస్థితుల్లో జన్మించినప్పుడు
నేను అందులో కూడా ఇంట్రక్షన్లో కూడా బయటకు వచ్చేస్తాను. ఇక్కడ చూసిన మొట్టమొదటి చూసినప్పుడు దేవుని ట్రూత్ పిల్లరా, మూడోసారి దేవుని యొక్క మెసేజ్ ఫ్రమ్ ది హెవెన్. దిస్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ ది హెవెన్. ఈ క్రిస్మస్ సీజన్లో నాకు చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్లో పోయినప్పుడు దొరికింది ఏంటంటే పిల్లరా, ఈ 3-4 వారాల నుంచి దొరికిన ఐ గాట్ ది మెసేజ్ ఫ్రమ్ ది హెవెన్. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఆశపడాల్సింది, నీవు నేను చూడాల్సింది, వాట్ ఈస్ ది మెసేజ్ ఫ్రమ్ ది హెవెన్. ఈరోజు పరలోకం నుంచి దేవుడు నీకు నాకు ఏం మెసేజ్ చేయబోతున్నాడు. ఇక్కడ దూతలతో ఒకవేళ గొల్లలతో మాట్లాడే మెసేజ్ గొల్లలకే అయితే ఈరోజు నీకు నాకు రాయబడి ఉండేది కాదు, మనందరికీ కూడా ఇదే మెసేజ్ వర్తిస్తుంది. కాబట్టి అందుకే దేవుడు లేఖనాల్లో దీన్ని పొందుపరిచినట్టుగా చూస్తాం. మొట్టమొదటి దేవుని దూతలు ఆ గొల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు గొల్లలతో చెప్పిన మాట భయపడకమంటాడు. ఈరోజు పిల్లలు చాలా సార్లు, ఎందుకంటే ఈ పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మొట్టమొదటి మానవునికి ఉండేది భయములు. కాబట్టి భయపడకుడి అంటాడు. భయం ఎందుకు విడిచిపెట్టాలి అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. God is bringing a great joy to these people అంటాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంట చెప్తాడు. ఆనవాళ్ళు చెప్తాడు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి మరి పశువుల తొట్టిలో పడుకున్న అన్నప్పుడు పిల్లరా, ఆ దూత చెప్పిన మాటల ప్రకారము గొల్లలందరూ లేచి వారు వెళ్ళి ప్రభువును దర్శించినట్టుగా చూస్తారు. They went and saw the Lord. ఈరోజు దేవుని వాక్య భాగంలో ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి ఆశ క్రిస్మస్ సీజన్లో let us see the Lord and let us have Lord in our life. ఆ క్రీస్తు యొక్క జననము మరలా మన జీవితంలో జరగాలని, ప్రతి కుటుంబంలో యేసు పుట్టాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ రక్షకుడు మన జీవితంలో పుట్టాలని ఆశ కలిగినాడు. ఆ విన్న మాటలు వచ్చి వారు ప్రచురపరుచుతూ ఆనందిస్తూ స్తుతిస్తూ వారు వెళ్ళారంటారు. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం. మొట్టమొదటిగా చూద్దాం. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఒక మాట చూద్దాం. ఇప్పుడు పిల్లల దేవుని వాక్యం లేటెస్ట్ ఒకసారి కొందరు గొల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం చూడండి. ఒకసారి చూద్దాం. 8వ వచనం. లెట్స్ గో వర్స్ బై వర్స్. ఆ దేశములో కొందరు గొల్లలు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటారు. దేవుని యొక్క మాటలు పిల్లలు చూసినప్పుడు ఎప్పుడైతే దేవుని దూత వారి దగ్గరికి వచ్చిందో, when angel appeared they were in the fields అంటారు. ఈ గొల్లల గురించి మాట్లాడినప్పుడు వారు గృహాల్లో లేరు, వారు పట్టణంలో లేరు, వారు ఊరిలో లేరు, కానీ ఊరికి వెలుపలినట్టుగా వచ్చింది. they were outside the village అంటారు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుని సువర్తమానము it should go to the outside. ఈరోజు క్రిస్మస్ సీజన్లో దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, దేవుని యొక్క జన్మల గురించి మాట్లాడడానికి దేవుని యొక్క స్వర్తమానము ఇట్ హస్ గోన్ అవుట్ సైడ్. అది బయటికి వెళ్ళినట్టుగా చూస్తాము. స్వర్తమానము ఇప్పుడు చెప్పండి, చర్చిలో వాక్యం చర్చ్ ఉండాలా బయటికి పోవాలి? బయటకు పోవాలి. మెల్లగానే చెప్తున్నా కానీ పర్లేదు, మెల్లగానే పర్లేదు, మెల్లగానే బయట చెప్పండి. మీరు గట్టిగా చెప్పకుండా పర్లేదు, మెల్లగానే పర్లేదు. God says the God's good news should go out. మొట్టమొదటి చూసినప్పుడు ఈ కొల్లలకు దేవుని యొక్క స్వర్తమానం ఎందుకంటే వీరు చాలా కూడా మరి తృణీకరింపబడిన వారు అంటారు. దేవుని యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు ఈ కొల్లలు తృణీకరింపబడిన వారు, దే వర్ రిజెక్టెడ్ పీపుల్. ఒక రకం చూడండి, వాళ్ళు ఎందులో కూడా లెక్కలో లేని వారే గొర్రెల కాపరులు ఉంటారు. Thank God they are in God's count. హల్లెలూయా. ఈరోజు ఎవరి లెక్కలోనూ లేకున్నా పర్లేదు, ఎవరిని లెక్క పెట్టినా పర్లేదు, ఎవరు లక్ష్య పెట్టినా పర్లేదు, లక్ష్య పెట్టకున్నా పర్లేదు, యేసు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. దిస్ ఈస్ మెసేజ్ ఫర్ యూ బికాస్ గాడ్ కేర్స్ యూ. ఈరోజు సువర్తమానము జ్ఞానుల దగ్గర తీసుకెళ్లారనుకోండి, శాస్త్రం దగ్గర పండితుల దగ్గర తీసుకెళ్లారనుకోండి, యేసు ప్రభు వారు పుట్టిన సంగతి వాళ్ళ పాట కూడా, పండిత శాస్త్రుల నెల పిలిచినారు వారు వచ్చినారు, పూర్వావేదంబులను తెచ్చినారు వారు వెతికినారు. పుసుకులో వారికి చెప్పామనుకో, బాబు సువార్త బాబు యేసు ప్రభు వారు పుట్టారంటే బుక్కులు తీసి మాకు ముందే తెలుసులే పోయా అంట. ఎప్పుడు తెలిసింది? చెప్పినప్పుడు అంటాడు, నాకు ముందే తెలుసు కదా, ఇది రాసి ఉంది ఆల్రెడీ అంటాడు. కాబట్టి అంటే సువార్త ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క సువార్తమానము. క్రిస్మస్ మెసేజ్ షుడ్ గో దోస్ హూ డోంట్ నో ది మెసేజ్.
సంఘం చేయాలి. ఈరోజు దేవుని దూతలు చేసిన పని సంఘం చేయాలి. వీ హ్యావ్ టు టేక్ ది మెసేజ్ దోస్ హు హావ్ నాట్ హర్డ్. ఎవరైతే చెప్పలేదో వారికి మెసేజ్ చెప్పగలగాలి. చాలాసార్లు ఈరోజు సువార్తకు చాలామంది సువార్త చేస్తున్నారు. కొంప మీద క్రాస్ కనబడితే సువార్త చెప్తారు, ఈ వేరేవారికి సువార్త చెప్పారు కదమ్మా. క్రాస్ కనబడి రండి సిస్టర్ మీ గురించి ప్రార్థన చేస్తా, రండి బ్రదర్ మీకు వాక్యం చెప్తా. వాక్యం తెలియడానికి వాక్యం చెప్పలేవా? దేవుని తెలియడానికి యేసును పరిచయం చేయలేవా? ఇది చేయవు. ది గాస్పెల్ షుడ్ గో అవుట్. దేవుని వాక్యం ఈరోజు క్రిస్మస్ లో నీతో నాతో మాట్లాడుతున్నమాట. గాస్పెల్ షుడ్ రీచ్ అవుట్. వాక్యం మాట్లాడుతున్నారు. తృణీకరింపబడ్డవారు వారు ఎందుకు పనికి రాకుండా ఉన్నారు? వారికి ఒకసారి వారి గురించి ఒకసారి ఆది కాండంలో వారి గురించి ఏం రాయబడి ఒకసారి చూద్దామా. 46వ అధ్యాయము 33వ వచనంలో ఇక్కడ యోసేపు ఫరో దగ్గరికి తన అన్నలను తీసుకెళ్తున్నాడు. అన్నలు తీసుకెళ్తున్నప్పుడు యోసేపు ఒక మాట చెప్తాడంట. ఫరో ఎదుట పోగానే ఫరో అడుగుతాడు, బాబు మీరు ఏం చేయాలి? ఫరో అన్నాడు, అలాంటి ఎవరైనా బలంగా పుష్టిగా మంచిగా ఉంటే వాళ్ళని ఈ సైన్యంలో చేర్చరా బాబు, ఏ పనిలో పనికైతే వాళ్ళు ఆ పనిలో పెట్టుకోమంటే యోసేపు అనంట, ఈ ఐగుప్తు ఫరో దగ్గర పోమని మీరు ఒకటే మాట చెప్పండి, మేము చిన్నప్పటి నుంచి మాకు గొర్రెలు గాయం తప్ప ఇంకేం రాదన్నాడు. ఒకసారి చూద్దామమ్మ 46వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. ఏమంటున్నామా? గొర్రెల కాపరి అయిన ప్రతివాడు. ఎందుకంటే ఫరో దగ్గరికి వెళ్ళి మీరు గొర్రెల కాపర్లు అంటున్నాడు. గొర్రెల కాపర్లు అంటే అందరు ఐగుప్తులంతా ఒక జనంట. గెషాన్లో గొర్రెల కాపర్లు, ఇజ్రాయెల్ ప్రజలు, దే వర్ సపరేటెడ్, దే ఆర్ లివింగ్ సపరేట్లీ. ఎందుకంటే మీరు అంటుకడ్డవారు, వారు ఏహమైన వారు కాబట్టి ఆ గొర్రె కాపర్లు అంటారట, యు గో అండ్ లివ్ అవుట్ సైడ్, మాకు దూరంగా ఆ గెషాను ప్రదేశంలో జీవించమని పంపిస్తున్నాడు. ఎందుకంటే వారందరూ కూడా ఏహమైన వారు, దే డోంట్ లైక్ దెమ్. If nobody likes you, God says, I love you. Hallelujah. నిన్నెవడు ప్రేమించకపోతే దేవుడు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు సిలువలో నా ప్రాణం పెట్టడానికి I am ready to put my life to save you. క్రిస్మస్లో దేవుడు మాట్లాడుతున్న మాట పిల్లలంటారు. ఎవరు బయట ఉన్నారు అంటుంటారు, వారికి సువార్త తీసుకెళ్ళాలి. దేవుని సువార్త క్రిస్మస్ సీజన్లో దేవుడు మాట్లాడుతుంటాడు. ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షుడ్ గో అవుట్ సైడ్. ఎవరికైతే తెలవదో, ఎవరైతే దేవుడు ధృవీకరింపబడ్డారో, ఎవరైతే సమాజంలో లేరో, సమాజంలో మిగిలి కాలేకపోతారో వారందరికీ దేవుని యొక్క శిలువ సువర్తమానమును ప్రకటించుని. వారి ముఖానికి హేయమేమో కానీ నాకు వారు ప్రియులు అంటున్నారు. యూసుఫ్ ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నాకు దగ్గర రెఫరెన్స్ లేవు, తీయమంటే తర్వాత ఇస్తాను మీకు అంటాడు కదా, నశించిన దాన్ని వేలకి రక్షించుటకు మనుష్య కుమారుడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రభు అంటాడు, ఐఎమ్ నాట్ కమ్ హియర్ టు కాల్ ది రైచియస్ అంట, నీతిమంతులను పిలవడానికి రాలేదంట. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా ఈ మాట విన్నప్పుడు నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసా అమ్మ, బికాజ్ ఐ యామ్ ఎ బ్లెస్డ్ సిన్నర్ అంట. నా గురించి నేను చెప్పుకోవాలి ఒక డెఫినేషన్లో, ఐఎమ్ బ్లెస్డ్ ఈవెన్ దో ఐఎమ్ ఎ సిన్నర్. ఎందుకంటే నేను పాపిని కాబట్టి ఆయన నా కొరకు శిలువ కార్యం చేశాడు. నేను పాపిని కాబట్టి నన్ను ప్రేమించి పెంచుకున్నాడు. నేను పాపిని కాబట్టి నన్ను పరిశుద్ధిగా ఆయన రక్తంలో చేశాడు. కాబట్టి ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ప్రైజ్ గాడ్. గాడ్స్ లవ్ ఇస్ సో ఆసమ్. అందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడం. ఆ మాట విన్నప్పుడు ఒక మంచిగా అనిపిస్తుంది అమ్మ. అక్కడ ఆ మాట ఏమంటాడంటే, మాట ఎప్పుడన్నా శ్రద్ధగా ఇచ్చాడా, నశిస్తున్న దాన్ని అన్నాడు కదా, నశించిన దాన్ని అంటాడు. నశిస్తున్న దాన్ని అంటే ఏమంటే అంటే ప్రాసెస్లో ఉందన్నట్టు. నశించడం అంటే అది ప్రాసెస్లో ఉంది, ఇంకా మొత్తం నశించాలి. దేవుడు ఆల్రెడీ నశించిపోయిన దాన్ని దేవుడు అంటాడు నేను రక్షించడానికి వచ్చాను. హల్లెలూయా.
ఆల్రెడీ. ఎందుకంటే దెర్ ఇస్ నో ఛాన్సెస్, నువ్వు బయటికి వచ్చే ఛాన్సెస్ లేదు. నువ్వు ఒకవేళ యేసు కార్యం చేయకపోతే, యేసు జన్మం లేకపోతే, క్రిస్మస్ లేకపోతే, ఆ క్రూసిఫికేషన్ లేకపోతే, ఆ యొక్క ఈస్టర్ లేకపోతే నీకు నాకు విమోచన ఉండే పరిస్థితి లేదు, ఆస్కారమే లేదు. దేవుడు ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. ఆ పరిస్థితిలో జన్మ వస్తుంది. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్. అందుకే ఇది ఆనందించవలసిన విషయం. నన్నుతో మాట్లాడుతున్నాడు. ఒకసారి 9వ వచనం చూద్దాం. లెట్స్ గో ఫాస్ట్ ట్రాక్ వెళ్ళిపోతుంది. ఎక్కడ అయిపోతే అక్కడ ఆపేస్తారమ్మా, ఏం వరి అవ్వకండి. దేవుని వాక్యం 9వ వచనం చూద్దాం. లెట్స్ లెర్న్ సంథింగ్. ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. దేవుని దూత వచ్చింది పిల్లరా. God's angel came with a message, but just standing there. కొన్నిసార్లు అనిపిస్తుంది కదమ్మా, దేవుని దూత వచ్చింది చెప్పాలంటే చెప్పే ముందు ఒకసారి అంటే లెట్ యూ సీ వాట్ ఐ హ్యావ్. ఏమంటే ప్రభువు దూత వారి యొద్దనొచ్చి నిలవగానే అంటాడు దేవుని వాక్యమాలలో చూచినప్పుడు ఆ మహిమ ప్రకాశించిందంటాడు. ఆ మహిమను చూచినప్పుడు వారు భయపడ్డారంటారు. ఎప్పుడైతే మహిమను చూచారో అప్పుడు అర్థమైంది ఎందుకు భయపడ్డారంటే, మీరు భయపడ్డారు ఎందుకంటే ఇది లోక సంబంధమైనది కాదు, ఇది పరలోక సంబంధమైన మెసేజ్ హాస్ కమ్ టు us. దేవుడే మహిమగా తన దూతను పంపించాడు కాబట్టి ఆయన మహిమ ప్రకాశిస్తున్నప్పుడు నమ్మాలంటే ఏదో జరగాలి కదమ్మా. నమ్మాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి కదా. దేవుని దూత అలా నిలబడి మామూలుగా నా లెక్కన నీ లెక్కన చెప్తే, దేవుని దూత అలా నిలబడగానే దేవుని మహిమ ఆ దూత చుట్టూ ప్రకాశిస్తున్నప్పుడు అప్పుడు దొరలు భయపడి, what is this? That is the glory of God. నాకు చెప్పడానికి టైం లేదు, రెఫరెన్స్ టైం లేదు. కానీ యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత అంతా దేవుని మహిమ యెరూషలేము దేవాలయము మీదికి వచ్చినప్పుడు ఏమంటే తసమ్మ యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. when the God's glory came upon the temple, వాళ్ళంటారు యాజకులు ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎవరైతే ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోకి, ఆ ప్రత్యక్ష స్థలములోకి, పరిశుద్ధ స్థలములోకి, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి అర్హత పొందిన వారు కూడా మందిరములోకి వెళ్ళలేనంత మహిమ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దేవుని వాక్యం వేసుకున్నప్పుడు, ఆ వాక్యం అనుకున్నప్పుడు, నువ్వు ఆ మహిమతో నింపబడ్డప్పుడు, దేవుని సన్నిధిలో మహిమలో ఉన్నప్పుడు, then you know the value of God's word. దేవుడు మాట్లాడుతున్న మాట నీ హృదయానికి తాకుతుంది. ఎప్పుడైతే మహిమ అనుభవంలోకి నువ్వు వస్తావో ఆ మాట నీకు దేవుడు సూటిగా నీ హృదయంలో నాటుతాడు. దేవుని మహిమ, దేవుని మహిమ. మోషే అంటే కొంత మీద 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి కిందికి వచ్చినప్పుడు అంట ఏం జరిగిందమ్మా తెలుసా? ఏమయ్య గారు మాకు తెలియదు, అంత పెద్ద పరిచయం లేదు మోషేతో కట్టలేదు. పెద్ద పరిచయం లేదా గారు, క్రిస్మస్కి మీరు ఇద్దాం ఈసారి అన్నది కోమదిశా. మోషే మొహము దేవుని మహిమతో దేవుని సన్నిధిలో ఉన్నవాడు. నువ్వు చర్చిలోంచి బయటికి వెళ్ళినప్పుడు నీ ముఖము వెలగాలి. నీ ముఖము చూచినప్పుడు నీ ముఖాన్ని చూడలేనంత అతి ప్రకాశవంతురాలుగా నువ్వు మార్చబడాలి. దేవుని మహిమతో నువ్వు నింపబడ్డప్పుడు they could not see the face of Moses. It's a radiant face. మహిమను చూడలేప్పుడు మోషే ముసుగేసుకున్నాడంట. జనులతో మాట్లాడడానికి మోసే ముసుగు ధరించాల్సి వస్తుంది, ఎందుకంటే they could not see the glory. పౌలు అంటాడు, ఇక జీవించువాడను నేను కాదు కానీ నాలో క్రీస్తే
నీలో నాలో ఒకవేళ క్రీస్తుంటే బయట పోయినప్పుడు నీ ముఖం వెలుగుద్దా లేదా? ఏమాయన కరెక్ట్ తెలియదు, చూసుకోలేదు కరెక్ట్గా. నీలో క్రీస్తుంటే ఆటోమేటిక్గా దేవుని వాక్యం రచయిస్తున్నాను. బిఫోర్ ద మెసేజ్ దే వేర్ ఇన్ దిస్ ప్రెసెన్స్. దేవుడు ఈరోజు మాట్లాడే ముందు అంటున్నాడు, దేవుని సన్నిధి అనుభవంలోకి ముందుగా వారిని తీసుకొస్తున్నాడు. దేవుని ప్రసన్నతలో, దేవుని మహిమలో వారు వచ్చినప్పుడు మహిమ మహిమ దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని దూత మాట్లాడుతుంది. ఒకసారి చూద్దాం. ఏమంటాడు? అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతసేపు అంటే దేవుని దూత అంటే భయపడకండి. ఫస్ట్ డు నాట్ ఫియర్. ఫస్ట్ యు టేక్ అవుట్ యువర్ ఫియర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్స్. ఎందుకంటే నేను చెప్పబోయే బాధ అది మహా సంతోషకరమైన మాట. నిజంగా మీరు అందరూ డాన్స్ చేస్తున్నప్పుడు థ్రిల్లింగ్ నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. నిన్న కూడా చర్చిలో నేను సాక్ష్యం చెప్పిన, మీరు పండుగలు ఏం చేసుకుంటున్నారు, వి ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ అన్న. నవంబర్ నుంచి క్రిస్మస్ దాకా అయితే ఎట్లా ఆడతామంటే అసలు ఎవ్రీ డే ఈజ్ ఎ క్రిస్మస్ ఫర్ అస్. నిజంగా గ్యాదర్ అయినప్పుడల్లా నిజంగా వీళ్ళు ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. నిజంగా క్రిస్మస్ అంటే ఒకరోజు 25వ తారీఖు చేసుకునేది కాదు. ఇది ప్రారంభం నవంబర్ ఎండింగ్ నుంచి ప్రారంభం చేస్తే డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా క్రిస్మస్. ఇట్స్ అ జాయ్. అందుకే గ్రంథులు ఫియర్ అండ్ జాయ్ కెనాట్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఈరోజు నీ జీవితంలో నీ హృదయంలో భయం ఉన్నది, నీ హృదయంలో సంతోషం ఉందంటే ఉందా అమ్మ? సంతోషం ఉందా? ఉంటుందా? సంతోషం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే సంతోషం. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. వాక్యంలో దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం అంటది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఏమాటమ్మా? మామూలు సంతోషం కాదు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఇక్కడ వాక్యం ఉందాం. పాట పాడుతుంటే ఆ పాట మొత్తం పాడాలి. When you have the great joy, how can you worry about anything? ఎవరంటే క్రిస్మస్ లో అంటున్నాడు, I came, ఈరోజు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే I want to give you a great joy. ఇక్కడ గ్రేట్ జాయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం అంటాడు, ప్రజలందరికీ కలుగబోతాడు. కొందరి గురించి మాట్లాడతాడు, అందరి గురించి మాట్లాడతాడు. అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరికీ అంటాడు. కొందరి గురించి మాట్లాడమ్మా దేవుడు. గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలడు, ఎంత గొప్పవాడు. చాలామందికి అర్థం కాదు. అవసరాన్ని బట్టి దేవుని ప్రేమిస్తారు, అవసరాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఉంచుతారు. స్విచెస్ అకార్డింగ్ టు But God says, I really love you. ప్రజలందరికీ అంటాడు, ఒకరికో ఇద్దరికో కాదు, ఫలానుకో క్రైస్తవులకో యూదులకో అంటాడు దేవుడు. అంటాడు ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చానంటాడు ప్రభు. అంటే నా రాక పిల్లరా, మై కమింగ్, మై బర్త్ ఈజ్ టు గివ్ జాయ్ టు ఎవ్రీవన్ అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు పిల్లరా. ఆ సంతోషకరమైన వార్త ఏమై ఉన్నదంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. A savior has been born to you. యేసు ప్రభువుని ఈరోజు ఎందుకు ఆరాధిస్తున్న సంగతి విషయంలో క్రిస్మస్లో దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు యేసు ప్రభుని రక్షకుడిగా చూస్తున్నావా, లేదా ప్రొవైడర్గా చూస్తున్నావా? దేవుడు సమకూర్చేవాడిగా చూస్తున్నావా, దేవుడు రక్షించేవాడిగా చూస్తున్నావా? ఈరోజు మహా సంతోషము గురించి మాట్లాడినప్పుడు జనరల్లీ మన సంతోషం అంతా కూడా ఈ లోక సంబంధమైన విషయాలు మాట్లాడతాము. లోక సంబంధమైన సమస్యల్లో మనకు దేవుడు విడుదల కలగజేసినప్పుడు మనం అంటాం, ఓకే దేవుడు సంతోషం ఇచ్చాడంటాం. కానీ దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు సంతోషం కాదు, గాడ్ సేస్ ఐ వాంట్ టు గివ్ యు గ్రేట్ జాయ్.
గ్రేట్ జాయ్ ఇస్ నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ స్పిరిచువల్. మహాసంతోషం కదమ్మా. ఇప్పుడు నా బ్యాంకులో కొన్ని డబ్బులు ఉన్నాయంటే పర్లేదు, బయట కాదు. బ్యాంకులో అసలు కౌంట్ తెలియని డబ్బులు ఉన్నాయంటే ఇది పర్లోకం పోయిన దానికంటే ఆనందంగా ఉంటుంది కదా. కౌంట్ తెలియదు కదా అన్ని పైసలు. దిస్ ఈజ్ రియల్ ఈ గ్రేట్ జాయ్. దేవా ఈ గ్రేట్ జాయ్ ఎప్పుడు ఇస్తావు ప్రభు అంటే ఇస్తాడు దేవుడు, అది కూడా ఇస్తాడు. కానీ క్రిస్మస్లో ఏమేన్ వెళ్ళగలరు, అన్నోళ్ళకు మాత్రం ఏమేన్ గ్యారంటీ, అన్నోళ్ళకు నో గ్యారంటీ. హల్లెలూయా. దేవుడు ఇస్తా అంటే వద్దంటారు ఏందమ్మా. దేవుడు వాక్యం మహాసంతోషం, ది జాయ్ విచ్ విల్ నెవర్ ఎండ్. గాడ్ ఈస్ ప్రామిసింగ్ ది జాయ్ విచ్ నెవర్ ఎండ్స్. ఇట్స్ ఎ జాయ్. That's the joy of the Christmas. ఈ క్రిస్మస్ లో దేవుడు అంటాడు, ఏ సంతోషం అయితే ఆయనకి ఇవ్వబోతున్నాడో ఆ సంతోషము నిరంతరం నీతో ఉంటుంది. Nobody can take. అది క్రీస్తు శిలువ ద్వారా, ప్రేమ ద్వారా వస్తుంది. పౌలు అంటాడు, రోమపత్రికలు అంటాడు, నన్ను క్రీస్తు నుంచి వేరు చేసేది ఏది అంటాడు. ఎవడు అన్నట్టారమ్మా, ఈ లోకములో వాట్ కెన్ సపరేట్ మీ ఫ్రమ్ క్రైస్ట్ అంటాడు. అది శ్రమ, అది నా ఇబ్బందాలు, ఏదన్నా ఉందా భూమి మీద నన్ను క్రీస్తు నుంచి వేరే చేసిన, లెట్ మీ సీ దట్ అంటాడు. పాల్కి ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఏదేమైనా కూడా నేను విడిచిపెట్టే సమస్య లేదు. చాలామందికి ఆశీర్వదింపబడతారు, కానీ ఆశీర్వదింపబడాలంటే ఒకటే సూత్రం ఉంది, నువ్వు ఇస్తే కానీ విడిచిపెట్టా. ఇది ఓన్లీ వే. ఈరోజు ఫుల్ టైం మినిస్టర్ దేవుడు ఇచ్చాడు, కానీ 15 సంవత్సరాల పాటు నువ్వు ఇచ్చేది అక్కడ విడిచిపెట్టలేదు. చాలాసార్లు దేవుడు జరిగా, చాలాసార్లు ఆయాసపడ్డా, చాలాసార్లు ఏపడి ఏ సేవ అనుకున్నా, చాలాసార్లు కూడా దేవుడు మళ్ళీ కొద్దిసేపు లేదు, నువ్వు ఇయ్యనన్నా కూడా నేను చెప్పేసి చేసేది, ప్రార్థన చేసేది కరెక్టే. నువ్వు ఇచ్చేదాకా వదిలిపెట్టే సమస్య. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ అంటిల్ అండ్ అన్లెస్ యూ బ్లెస్ మీ. ఇది చేయడం దేవుడు ఎందుకు ఇయ్యాడు? దేవుడు ఎందుకు ఇయ్యాడు? చాలాసార్లు అది ఇదే దేవుడు గాడ్ సేస్ ఐ వాంట్ టు గివ్ యు అ గ్రేట్ జాయ్. మీకు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఎఫెసీ పత్రికలో అంటాడు, మీరు అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే, చాలా ఇష్టమైన మాట కదా, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇయ్యగలిగిన దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 25,000 అడిగితే దేవుడు 50,000 ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. గాడ్ ఈస్ రెడీ టు గివ్ యూ గ్రేటర్ జాయ్ ఇన్ దిస్ క్రిస్మస్ సీజన్. హల్లెలూయా. గాడ్ ఈస్ రెడీ టు బ్లెస్ యు లైక్ ఎనీథింగ్. ఈరోజు నిజంగా ఆ రక్షకుడిగా తీసుకోగలిగితే, రక్షకుడుగా తీసుకోగలిగితే, దేవుడు చెప్తున్న మాట ఇంకోటి, రక్షకుడిగా తీసుకెళ్ళినప్పుడు దేవుడు వాక్యభవనంలో ఇక్కడ ఒక మాట, చక్కని మాట అంటాడు. అంటే ఇదిగో దావీదు పట్టణమందు నేడు ఒక మాట అంటాడు. ఏమంటాడమ్మా? ఒక మాట ఏమంటాడు? రక్షకుడికి ముందు ఇంకో మాట ఉంది, నాకు చాలా ఇంపార్టెంట్ మాట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు పట్టణములో పుట్టినైన వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు కాదు, నా కొరకు, నా కొరకు పుట్టాడు రక్షకుడు. నీ కొరకు నిజంగా రక్షకుడు నిజంగా పుడితే, then you will be the great joy. ఈ లోకంలో ఏ బాధ కూడా నేను టచ్ చేయలేదు, ఏ సమస్య కూడా నేను టచ్ చేయలేదు, ఏది కూడా క్రీస్తు నుంచి వేరుపరచలేదు, ఏది కూడా నీ బాధను దుఃఖంగా మార్చలేదు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నీతో. ఎందుకంటే నీ కొరకు వచ్చాడు నిన్ను ఆనందింపచేయడానికి, నీ శ్రమను తీయడానికి, నీ సమస్యను తీయడానికి. ఆయన దరిద్రుడిగా పుట్టాడు నిన్ను ధనవంతుడికి చేయడానికి. ఆయన రోగములు భరించాడు నీ రోగములు పోవడానికి. ఆయన దీనుడయ్యాడు నువ్వు గొప్ప ధనవంతుడు కావడానికి. దేవుడు అందుకే వచ్చాడు. దేవుడు వచ్చాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు ఎ గ్రేట్ జాయ్.
నా కొరకు పుట్టాడు. నువ్వు ఇఫ్ యూ కెన్ క్లెయిమ్ దట్ స్క్రిప్చర్, ఈరోజు ఏ వాక్యం అయితే చెప్తున్నావు, లూకాసు వార్త దేవుని వాక్యం చెప్పావు, నా కొరకు పుట్టావన్నావు, నిజంగా నా కొరకు పుడితే ఆ సంతోషము నా జీవితంలో, నా హృదయంలో, నా కుటుంబంలో పెట్టు ప్రభువా, వాడు ఖచ్చితంగా పెడతాడు. God will do wonders in your life. It's a promise of the Christmas. ఇంకో మాట పిల్లరా, ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్తాడు దేవుని వాక్యభావం. పిల్లలు వచ్చినప్పుడు ఒక మాట పిల్లలు ఏమో చెప్పినారా, దేవుని వాక్యభావం అంటాడు కదా. గొల్లలకు చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు. నేను 2-3 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను పిల్లలు. అది టేక్ ఓన్లీ 5 minutes. చాలా ఉంది కానీ చెప్పాను అందులో పిల్లలు. ఒకసారి వచ్చినప్పుడు అంటాడు కదా, ఆ తర్వాత చూద్దాం. దానికి ఇదే మీకు ఆనవాలు అంటాడు. ఒక శిశువు పొత్తి గుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని బట్టి మీరు చూచేదారంటారు. నిజంగా నీ కొరకు రక్షకుడు పుట్టాడా లేడా అంటే గొల్లలతో చెప్తాడు. గొల్లలు వాళ్ళు నమ్మాలి. ఎట్లా నమ్మాలి? దావీదు పట్టణం బెత్లెహేంలోకి పోతే ఎంతమంది పుట్టారు ఆ టైంలో కదా. అసలు ఎవరు నా రక్షకుడు అని ఎలా తెలవాలి అంటే ఒక మాట చెప్తున్నాడు. ఏం తెలుసమ్మా? పొత్తి గుడ్డబులతో చుట్టబడి పశువుల తొట్టిలో పడ్డాడు. చక్కని పాష్ ఇంట్లో ఉంటే కనుక గొల్లలు కూడా అంత పాష్ ఇంట్లో మనకేడా పోనిస్తారు అనుకుంటారు. అసలు ముందు ఇల్లు పోనిస్తుంటారా కదమ్మా? God became low so that you can visit him. యేసయ్య భూమి మీదకి వచ్చాడు, శిలువ మరణం పొందాడు so that you can come to God. గొల్లలు రావాలి, బలి వేయబడ్డవారు దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆరాధించాలంటే ప్రభువు తన స్థాయి తగ్గించుకొని వారికంటే కింది స్థాయికి వచ్చినప్పుడు వారు దర్శించడానికి, ఆయన ఆరాధించడానికి ఆ పరిస్థితులు దేవుడు, ఇట్ మైట్ బి ట్రబుల్ ఫర్ జీసస్ బట్ ఇట్స్ అ బ్లెస్సింగ్ టు ది షెపర్డ్స్. అసలు దేవుడు పరిస్థితులను ఎలా మారుస్తారు కదమ్మా. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడొక్క వాక్యం చెప్పుకుంటాను. రోమసు వార్త 8:2 అమ్మ తీయకండి. ఏమంటాడు? ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డ వారికి సమస్తము మేలు కలుగుటకు సమకూడి జరుగుతుందంటాడు. ఆల్ థింగ్స్ అంటాడు. ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ ది గుడ్ ఆఫ్ దోస్ హూ హావ్ బీన్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. నిజంగా నువ్వు దేవుని పిలువబడితే ఎవరం కూడా ఊరికి రాలేదమ్మా. యేసయ్య పిలుస్తూ వచ్చాడు. నువ్వు నమ్మకపోవచ్చు, నీ ఇష్టం. నువ్వు నమ్మదు, ఏదో టైంపాస్ నువ్వు వచ్చిండొచ్చు, ఓకే పర్లేదు, నో ప్రాబ్లం, టైంపాస్కి రా, కానీ దేవుడు ఊరికి రాలేదు. వెన్ యూ కమ్ టు గాడ్ అంటే నువ్వు ఆయన సంకల్పం చొప్పున వస్తే అంటాడు ఏదైతే జరుగుతుందో ప్రతిదీ కూడా సమకూడి నీకు మేలు జరగడానికి దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సమకూడి జరుగుతుందో, ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు శిష్యులు కట్టాడు అంటే శిష్యులకు చెప్తాను ఏమన్నా అంటే ఏమన్నా తెలుసా? దేవుని వాక్యభావంలో అంటాడు పొత్తి గుట్టలతో చుట్టబడి పశువుల తొట్టిలో. ఈ గుట్టలతో చుట్టబడడానికి ఒక కారణం ఉందాం. ఇంతకుముందు మీకు చెప్పాను, గుర్తుందో లేదు, మర్చిపోయాడు చదువులేదు. వీళ్ళు గొర్రెల కాపర్లు, వారు గొర్రెలు కాస్తుంటారు. వారు ఏదైతే బలులు అర్పిస్తారో ఆ గొర్రెలు వీరి దగ్గరికి వస్తాయి. ఈ గొర్రెల కాపరికి తెలుసు ఏంటంటే అనేక మంది ఏ గొర్రెలైతే తీసుకెళ్తారో, బలి అర్పిస్తారో ఆ గొర్రెల ద్వారా పాపము పరిహారం అవుతుంది. దే నో దట్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ బై ది బ్లడ్ ఆఫ్ దట్ ల్యాంబ్. ఆ గొర్రె యొక్క రక్తముతో పాప పరిహారం జరుగుతుంది. కాబట్టి ఆ గొర్రెలు వీళ్ళు సేద చేస్తారు. గొర్రెలు పుడుతుంటాయి. వీళ్ళు చేసినప్పుడు ఏంటంటే గొర్రెలు ఎప్పుడైతే ప్రసవించే సమయం వస్తుందో అప్పుడు గొర్రెలు కాపర్లు చేస్తారంట వారి గొంగళ్ళు ఉంటాయి కదమ్మా. ఎప్పుడు గొర్రెల కాపర్ గొంగళ్ళు ఉంటాయి, ఎందుకో తెలుసామా? ఆ ప్రసవం అయినప్పుడు కింద పడిపోకుండా ఆ గొంగల్లో పట్టుకుంటారు. క్యారీ లేదు. ఎందుకంటే కింద పడ్డప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే కనుక, ఏదైనా కాలు ఎరగడం కానీ కన్ను పడి జరిగితే కనుక అవి దేవునికి బలి ఇవ్వడానికి పనికిరావు. అందుకే గొర్రెల కాపర్లకు అర్థం, ఆ గొర్రెలను ఆ దేవునికి బలి అర్పించి ఆ గొర్రెలను ఎలా సంరక్షించాలి, ఏ మరక, ఏ దెబ్బ, ఏ నష్టము లేకుండా వారిని ఎలా చేయాలని సంగతి తెలుసు. కాబట్టి అందుకంటే పొత్తి గుట్టలతో ఉత్తర
పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబాడి ఎదురు చుట్టిన నాకే తెలుసు ప్రభా, పాట భాషని నేను పాడుతున్నా, అయిపోయింది. ఎందుకు చుట్టాడంటే ఆ గొర్రె పిల్ల ఏ కల్మషము లేకుండా, ఏ మరక లేకుండా, ఏమి లేకుండా ఆ సిలువను ఎక్కవలసి ఉంది, ఆ సిలువ కార్యము చేయవలసి ఉంది. ఎందుకంటే ఆయన తెలుసు, ఎందుకంటే ఈ యొక్క గొర్రె ఏదైతే పాపం తీసుకెళ్తాదో ఈ గొర్రె పిల్ల, ఎందుకంటే లోక పాపమును తీసుకోపోయి దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. యోహాను రాస్తాడు, ఇదిగో లోక పాపం తీసుకెళ్ళిపోయి దేవుని గొర్రె పిల్ల అంటాడు. ఒక పాపం తీసుకుపోయి దేవుని గొర్రె పిల్లకు మరేం నచ్చిందంటే ఓన్లీ ది షెపర్డ్స్ కెన్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దట్. ఎందుకంటే ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పరుండ పెట్టడం వల్ల ఏంటంటే దీని యొక్క అర్థము కేవలము వారు మాత్రమే అర్థం చేయాలంటే ఆ గొర్రె అంత శ్రేష్టంగా ఉంటే కానీ బలికి పనికి రానట్టుగా, ఆ రీతిగానే పిల్లరా యేసు ప్రభు వారు కూడా అంత ప్రతిష్టంగా అంత చక్కగా ఉంటే కానీ ఆ శిలువలో లోక పాపము తీసుకునే పోయేవాడిగా ఉండలేడు. కాబట్టి అది చూసినప్పుడు ఎప్పుడైతే ఈ సూచన చూస్తారో, he is the right candidate, he is the right person, he is the son of most high God. దేవుని యొక్క కుమారుడైన ఈయన రక్షకుడు. ఆయన రక్షకుడు అంటే నీ పాపము తీసుకుని పోయే గొర్రె పిల్ల ఎలా ఉంటుందో అలాగున ఆయన ఉంటే, అలాగుని కనపడ్డప్పుడు ఆయన రక్షకుడు. ఈరోజు దేవుడు అనేక సూచనలు ఇస్తున్నాడు. ఈరోజు నీ పాపం తీసుకెళ్ళేవాడిగా. నిజంగా నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నిజంగా నా పాపము తీసుకెళ్ళే గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. రెండు మాటలు చెప్పి ఇచ్చేస్తాను. కింద అంటారు కింద దేవుని దూతలు ఒక మాట అంటారు. ఏమంటారమ్మా అంటే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నత స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగుగా. కానీ దేవుని స్తోత్రం. ఏమంటున్నాము? సర్వోన్నతమైన స్థలము దేవునికి మహిమ. భూమి మీద గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడమ్మా? ఆయనకు ఇష్టలైన వారికి. ఎక్కడా? పరలోకంలో కాదు. చాలామంది ఏం చేస్తారంటే పరలోకం పైన చూసుకుందాం, లేకపోతే చచ్చిపోయేటప్పుడు. చాలామందికి ఏమన్నంటే మానవుడికి తెలియదు ఏంటంటే మనం ఎప్పుడు చేస్తామో తెలియదు. పుసుకున మనం ఎప్పుడు చేస్తామో తెలిస్తే దేవుని కూడా మోసం చేసేస్తాం కదా. అవునా కదా? పుసుకున తెలిసింది అనుకో మనకు, రేపు పోతా తెలిసింటే ఈరోజు ఫుల్గా ప్రేయర్ఫుల్ వీడికైనా ఇంతకంటే స్పిరిచువల్ ఇంకోటి భూమి మీద ఎవడు ఉంటాడా? ఏసే కూడా దిమ్మ తిరిగిపోయి అంత ఆత్మీయ జీవితం అయిపోతుంది ఒక్కరోజు. పుసుకుని నేను రేపు పోతా అని తెలిస్తే. అందుకే మరణం ఎవరికి తెలియదు. అందుకే దేవుడు వాక్యం భూమి మీద, అందుకే భూమి మీద ఉన్నప్పుడు నీ సమాధానం వెలుగొచ్చే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ సమాధానము పరలోకం పోయినప్పుడో ఎప్పుడో కాదు, నువ్వు చచ్చినప్పుడో కాదు. కానీ దేవుడు నువ్వు సమాధానము, నువ్వు బ్రతికుండగా నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సమాధాన పడితే కానీ దేవునితో పరమలో ఉండలేవు. కాబట్టి దేవుడు అంటే నువ్వు సమాధాన పడు. ఈ సువార్తనికి ఎందుకు వచ్చిందంటే టు హ్యావ్ ఎ పీస్ విత్ గాడ్. చాలామంది ఈజీగా తీసుకుంటారు సమాధానం అంటే. ఏమన్నా ఎవరితోనే గొడవ అయిందనుకోండి, అమ్మ గొడవ ఉందనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ముందు గేటు బయట వెళ్ళాలి, అక్కడికి మాట్లాడేదన్నమాట. అంతేనా? ఎస్ అనిస్తుంది. ఎవరిని చూస్తున్నా కళ్ళు మూసుకున్నాను, ఎవరిని ఉద్దేశించట్లేదు. ఫస్ట్ నువ్వు బయట వెళ్ళి అక్కడ నిలబడి అక్కడికి మాట్లాడేది. అసలు నీకు నాకు ఏం సంబంధం మాట్లాడలేదు ఉనక. మరి భూమి మీద దేవునితో సమాధానం పడకుండా పరలోకం ఎట్లా పోతారమ్మా? దేవుడు అన్నాడు, నువ్వు రక్షకుని అంగీకరించగలిగితే, నువ్వు దేవుని రక్షకుడిగా నువ్వు రక్షకుడు నీ జీవితంలో పుడితే, యేసే నీ జీవితంలో పుడితే అంటాడు, God says, I came to give peace on the earth. భూమి మీద సమాధానం అంటాడు. నీకు సమాధానం అంటాడు. ఎవరికి? ఆయనకి ఇష్టమైన వారికి అంటాడు. ఆయనకి ఎవరు ఇష్టలు? ఎవరమ్మా? మీకు తెలుసా? బైబిల్ ఉంది. ఆయనకి ఎవరు ఇష్టలు? చర్చ ప్లేస్ ఇవ్వాలమ్మా.
అబ్బా ఇది అన్న మీరు నవ్వింది నాకు నిజంగా యాక్సెప్టెన్సా లేకపోతే చెప్పిన వాళ్ళే అన్నట్టు నవ్వుతురా ఐ డోంట్ నో. మూవింగ్ చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళని ఆనందించాలి కదా, చెప్పిన వాళ్ళే అంట అటలకండి. ఈరోజు నేను దేవుని వాక్యం చెప్తున్నమాట. ఎవ్రీ ప్రతికి అంటది 11వ అధ్యాయం తీయకండి, 11వ అధ్యాయం రైమైపోయింది. 11వ అధ్యాయము 6వ వచనం అంటాడు, ఏమంటాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. మనమందరం విశ్వాసులమైతే హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, అందరం విశ్వాసులమే. హల్లెలూయా, we can please God by faith. నువ్వు దేవునికి ఇష్టమైతే సమాధానం ఆటోమేటిక్ వస్తుంది. నువ్వు వచ్చేది ఏం లేదు. యేసయ్యలో విశ్వాసము, యేసయ్య నమ్మగలిగితే ఆ యేసయ్య పరమును విడిచిపెట్టి నా కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆ శిలువలో నా కొరకు పాపములు భరించాడు, నేను పొందవలసిన శాపం పొందాడు, నాకు నిత్య జీవం ఇస్తాడు అనుకుంటే పరలోకానికి డైరెక్ట్ ఎంట్రీ, నో ప్రాబ్లం. అందుకే ఒక మాట చెప్పేసి నేను ఇచ్చేస్తాను అంటాడు కదా, మార్కు సువార్త 3వ అధ్యాయం అంటాడు కదా, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారందరినీ పిలుచుకొని ఆయన తనతో సహా ఉండుటకు అంటాడు. యేసు ప్రభు ఎందుకు పిలిచాడు? ఈరోజు చర్చికి ఎందుకు వచ్చావు? క్రిస్మస్ సీజన్లో ఎందుకు వచ్చావు? దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి వచ్చావు. ఎందుకు పిలిచాడు దేవుడు అంటే ఆయనతో ఉండడానికి పిలిచాడు. ఆయనకు నువ్వు ఇష్టరాలు కాబట్టి, ఇష్టడు కాబట్టి దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు అంటాడు టు బీ విత్ మీ, నాతో ఉండడానికి, ఇహలోను పరములో ఉండడానికి పిలిచాడు అంటాడు. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 14వ నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు, లేనిచో మీకు చెబుతును, నేనుండు చోటున మీరుండులాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పిన వాగ్దానం చేసిన ఆ యేసయ్య టు గివ్ us space. భూమి మీద సమాధానము కేవలము యేసుమా. ఈ లోకంలో అనేక మంది సమాధానం చేస్తారు, అనేక మంది సమాధానాలు ఇస్తారంటున్నారు. కానీ అంటాడు ఐ గివ్ మై పీస్ అంటాడు. ఈ లోకం ఇచ్చిన సమాధానము కాదు, కానీ నేను ఇచ్చే సమాధానము నిన్ను గొప్ప సంతోషంలోకి తీసుకెళ్తుంది. ఆ సమాధానము, ఆ సంతోషము నీకు కావాలంటే నేను యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాలి. ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఒక మాట చదివి ముగించేస్తాను. చూడండి, వెంటనే ఈ దూతలు మాట్లాడిన తర్వాత ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. 16వ వచనం చూద్దాం. అక్కడ చాలా సబ్జెక్ట్ నేను చెప్పాను. ఒకసారి 16వ వచనం చదువుకొని ముగించుకున్నాం. ఒకసారి 16వ వచనం ఏమంటున్నామా? త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకున్న శిశువును చూచి. దిస్ ఇస్ ఫెయిత్. వాళ్ళు ఏం చేశారమ్మా? త్వరగా వెళ్ళారంట. హేస్టీ అంటే కదా. ఇప్పుడు చెప్పాను అనుకో, అమ్మ వస్తున్నావా అంటే వస్తా ఎందుకు రాదు, వస్తా అంటారు. ఏమంటారు? త్వరగా ఎలా వెళ్ళాలమ్మా? గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు? వారు పొలంలో ఉన్నారు, వాళ్ళకు మంద ఉన్నది, మందను కాస్తున్నారు అన్నారు కదమ్మా. గొర్రెల కాపర్లు మంద కాస్తున్నారు. ఏం చేయాలి? మందను ఎప్పుడు పెట్టుకోపోయింది లేదు. మంద ఏమైంది? టు రిసీవ్ స్పిరిచువల్ యూ హ్యావ్ టు లీవ్ ది ఫిజికల్. వాటిని అక్కడ ఇచ్చిపెట్టి ఆ రక్షణ కొరకు వెళ్ళాలి. మిమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చిపెట్టామట్లేదు, ఆదివారం లీవ్ పెట్టుకోనండి బాధలేదు. కానీ ఆయన ఏమనంటే ఉద్యోగం వదిలేసి రమ్మంటాడు. నేను అంటలేదమ్మా. దేవుడు అంటే దేవుడి యొక్క చరణమును చూడాలి. త్వరగా విత్ హేస్ట్ అంటాడు. వారు త్వరపడి వెళ్ళారు. వారు ఆ రాత్రి వెళ్ళి ప్రభుని దర్శించుకున్నారు అంటే వినొచ్చు. ఎప్పుడైతే నీ హృదయంలో ఎప్పుడైతే ఆ తొందర ఉంటుందో, దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే ఆ త్వరపెట్టి దేవుడు నువ్వు దేవుని సన్నిధికి పరిగెత్తు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీలో ఆత్మను పెట్టాడు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ గొప్ప సంతోషం ఆయన సిద్ధముగా ఉన్నాడు. అట్టి గొప్ప సంతోషాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులకు తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధి చేరి వస్తున్నాం. చక్కని మాటలు మా ముందు ఉంచావు నాయన. నీ యొక్క జన్మ యొక్క ఉద్దేశాన్ని మా ముందు ఉంచిన గొప్ప దేవుడు నాయన. మా యొక్క జీవితంలో గొప్ప మహా సంతోషమును నీవు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు నాయన. ఎందుకంటే నువ్వు మాకు రక్షకుడుగా పుట్టి ఉన్నావు. దేవానికి స్తోత్రము. ఈ క్రిస్మస్లో చేరిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎవరు కూడా క్రీస్తును మిస్ అవ్వకుండా అట్టి మహా సంతోషమును కలిగి
ఈ స్థలం నుంచి వెళ్ళుటకు కావలసిన సహాయం, ఎలాగైతే గొర్రెలు నాట్యముతోనైనా ప్రభువును ప్రచురపరుస్తూ వెళ్ళారో అలాగనగా వెళ్ళుటకు సహాయం దయచేయమని మరొకసారి ఇంతవరకు చేసిన ఈ గొప్ప కార్యముని బట్టి నేను ఆ యొక్క కార్యముని బట్టి జనముని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ చెల్లించే ప్రతి ఒక్కరు దైవించని వాక్యం మా జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.